నీ పేరు స్వామి? నా పేరు రహమతుల్లా సార్. రహమతుల్లా. మీదేనా పొలం ఇది? అవును సార్. మీదేనా? మాదే సార్. ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలా? అవును సార్. అది ఏం వేస్తున్నావు ఇప్పుడు? బుడ్డలు వేస్తున్నాం సార్. బుడ్డలా? అవును సార్. నీళ్ళు బాగున్నాయా? బాగున్నాయి సార్. బోర్లు? 3 బోర్లు ఉన్నాయి సార్. కాబట్టి నీళ్ళు బాగా అందుతాయి. బాగా అందుతాయి సార్. వానలు పడితే మేము పెరుగుతాయి సార్. తక్కువ ఉన్నాయి. బాగున్నాయి సార్. పొలం మంచి పొలం. మంచి పొలం సార్. ఎర్రనాల. ఇప్పుడు ఈరోజు ఎంత అయిపోతుంది తడి? అయిపోతుంది సార్. ఇది ఇంత అయిపోతుంది. పొద్దున ఇదంతా అయిపోయింది కదా? పొద్దున ఇది ఇంత అయిపోయింది. ఇదంతా అయిపోయి ఇక్కడికి వచ్చినారు. ఇక్కడ వచ్చాము. ఇది ఇంత కట్టి మరి రేపు ఇంకో తడి తప్పి బుడలు ఎత్తియాలి సార్. శనివారం వేసేస్తారు విత్తనం. శనివారం వేస్తాం సార్. గిట్టుబాటు అవుతుందే? దేవుని మీద భారం వేసేస్తాం సార్. తర్వాత గిట్టుబాటు అవుతుందో కాదో దేవునికి వేస్తాం. మళ్ళీ ఆడ అడ్డం వేస్తారు కదా? ఆడ అడ్డం వేసి మళ్ళా నువ్వు కూడా నీ పేరు ఏం పేరు తమ్ముడు? వీరన్న. రోజు తడి పెట్టనీకి వచ్చావా ఈరోజు? ఇప్పుడు అయిపోద్ది అయితే ఇంక ఇది ఇంత అయిపోవాలని తనలాడుతున్నాం. ఇది పెట్టేస్తే అయిపోయి ఈరోజు కాటికి అయిపోవాలని తనలాడుతున్నాం. ఎంత ఇస్తారు మీకు రోజు? మాకే సార్ 600 సార్. 600. పొద్దున్న నుంచి? పొద్దున్న నుంచి. పొద్దున్న 6 గంటలకు వస్తే 6 గంటలకు వచ్చేది ఇవాళ దగ్గర 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల వరకు. ఏదో చేయాల్సిందే కదా పని. రెక్కాడితే కానీ డొక్కాడదు, అంతే కదా ఈరన్న? కరెక్టే సార్. రోజు ఇదే పనేనా? ఏదో ఒకటి పోతుంటాం అట్లే. ఇది లేకుంటే అక్కడ, అక్కడ లేకుంటే ఇక్కడ, ఏమంటే రావాల అంతే. అంతే. కడుపు నిండాల అంతే. అంతే. రైతు, డ్రైవరు, వ్యాపారవేత్త, అన్నీ పొలం యజమాని ఒకటి కాదులే. రమతుల ఎట్టంటే ఎట్టే ఉంటుంది, మీరు ఎట్టంటే అట్ట రైతులు. తమ్ముడు నీ పేరేం పేరు తమ్ముడు? షఫీ. నా పేరు షఫీ. షఫీ, రోజు ఇదే పని చేస్తావా? పొలాలకి పోయి పని చేస్తావు. ఎంత ఇస్తారు? 500. భోజనం వీళ్ళదేనా? రైతులదే. మంచిది, కష్టపడాలా. రెక్కాడితే కానీ డొక్కాడదు, రెక్కాడితే కానీ డొక్కాడదు. కాబట్టి మనం పని మనం చేయాల్సిందే, అంతే కదా?